ప్రొద్దుటూరులో టీడీపీ కార్యకర్తల సమావేశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో ప్రజల సేవ కంటే దోపిడీకి ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని ప్రశంసించిన ఆయన మహిళా సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ చేసేదాని కోసము ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే వాళ్ళు పనిచేయాలి. కానీ గత ఎమ్మెల్యే గారు అట్లా కాదు, దోచుకోవడం జరిగింది. వేల కోట్ల రూపాయలకు అధిపతులైనారు. మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విపరీతమైన సంపాదనలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించే దానికోసం వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. మీకు అందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పట్టణ ప్రాంతాలలో ఒకరి ఇల్లు ఒకరి పేరుతో ఉన్న కూడా రిజిస్టర్లు జరిగినాయి. భూములు మన పేరుతో ఉన్నపడిన భూములు మనం లేకుండానే రిజిస్టర్లు జరిగినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనము తెలుగుదేశం పార్టీకి మొన్న అదే పార్టీ వస్తే మనకు తీవ్రంగా మనకు నష్టపోతామనే మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీకి మీరు అందరూ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. కాబట్టి నేను చెప్పాను ఇందాక, ప్రజాప్రతినిధి నీతిగా ఉండాలా, నిజాయితీగా ఉండాలా, ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండాలనే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా ఉండబడిన ఉండాల్సిన వ్యక్తి. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నిరంతరం పార్టీకి సర్వీస్ చేస్తూ 24 గంటల్లో 18 గంటలు పార్టీకి పనిచేయడం అనేది జరుగుతుంది. ముఖ్యమంత్రి 8 గంటలు పనిచేసిన ముఖ్యమంత్రి నేను 6 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. మరి ఇంత కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు లేరు. భారతదేశానికి సంబంధించి మనము సమానంగా ఉన్నామనే పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్ 33% రేపు బిల్లు పెడతారు పార్లమెంట్ లో. అంటే 100 మందిలో 33 మందికి మహిళలకే ఇస్తారు. ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే మా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ మండల వ్యవస్థ వచ్చిన తర్వాత జెడ్పీటీసీలు కానీ మండల ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరూ కూడా 33% ఇక్కడే మన రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉంది ఇప్పటికే. మరి భవిష్యత్తులో ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కౌన్సిలర్స్ కానీ చైర్మన్ కానీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి మనం అన్ని స్థానాల్లో గెలుచుకునే ప్రయత్నం మనం అందరం చేద్దాం. దాని కారణం వల్ల మీ అందరితో సమావేశాలు ఏర్పాటు చేసుకుని మళ్ళా మాట్లాడి గ్రామీణ ప్రాంతాలలో మేము నిరంతరం అందుబాటులో ఉంటాం. మాకేం వ్యాపారాలు లేవు, కాంట్రాక్టులు లేవు, ఏం లేవు. మీరు ఓటేసిన గెలిపించే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలనేది నా ధ్యేయం. నిరంతరం డబ్బు నిధులు సంపాదన ఉండబడిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ డబ్బు రాత్రి పగలు డబ్బే. ప్రజలతో మాట్లాడడానికి కూడా తిరిగిలేని పరిస్థితులు ఉంటాయి. వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడమే వాళ్ళ ప్రజాసేవ. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి మనం కూడా గ్రామీణ ప్రాంతాలలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి ఎక్కడ నేను ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటాను. మీకు ఏ అవసరాలు పెట్టా, మీకు ప్రభుత్వం సంబంధించిన కానీ మీకు సొంతానికి పర్సనల్కి సంబంధించిన పనులు కానీ ఇవన్నీ చేసేదానికి నిరంతరం అందుబాటులో ఉంటాం. ఇప్పుడు కొంతమంది మాజీ ఎమ్మెల్యే గారు చెప్తుంటాడు, నేను మళ్ళా వచ్చేదాపోయాను ఎమ్మెల్యే అవుతాను, మంత్రిని కూడా అవుతాను అని. నాయన రాసవల్లి ప్రసాద్ రెడ్డి గారు నిన్ను ఎమ్మెల్యేనే భరించలేకుండా ఉన్నారు. నువ్వు మంత్రికి అయితే ఎట్లున్నాడు పరిస్థితి అనేది మనం ఆలోచించాలి.